బాస్ హౌస్ లో అందరూ ఊహించినట్టే మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి శనివారం ఎపిసోడ్ లోనే అభయ్ కి రెడ్ కార్డ్ ఇచ్చి గెట్ అవుట్ అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. అసలు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇలా రెడ్ కార్డ్ ఎవరికి ఇవ్వలేదు. అయినా సరే మిగిలిన కంటెస్టెంట్ల రిక్వెస్ట్ కారణంగా అభయ్ ని క్షమించారు నాగ్. కానీ ఈ వారం తక్కువ ఓటింగ్ కారణంగా నామినేషన్లలో ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. మరి వెళ్తూ ఎవరి గురించి ఏం చెప్పాడో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో సండే ఫండే ఎపిసోడ్ బాగా ఎంటర్టైనింగ్ గానే సాగింది. ముఖ్యంగా విష్ణుప్రియ అయితే తన నెత్తి బ్రెయిన్ తింగరి డైలాగులతో నాగార్జునని బాగా నవ్వించింది. ఇక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా వీలున్నప్పుడు అలా కుమ్మేసింది. ఇక గేమ్ మధ్యలో నామినేషన్లలో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్లారు నాగార్జున గారు. ఇక చివరికి డేంజర్ జోన్ లో ఉన్న పృథ్వీ అభయ్ ఇద్దరిని యాక్టివిటీ రూమ్ లో పిలిచారు. అక్కడ ఎవరి కాళ్ల కింద రెడ్ లైట్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అన్నారు. అందరూ ఊహించినట్లే అభయ్ ఎలిమినేట్ కాగా పృథ్వీ సేవ్ అయ్యాడు. ఇక అభయ్ ఎలిమినేట్ అవ్వడంతో నిఖిల్, సీత, సోనియా బాగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా సీత అయితే బాగా ఏడ్చింది. అభయ్ స్టేజ్ మీదకి రాగానే తన జర్నీని చూపించారు నాగార్జున. అయినా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావు కదా, అదేంటి అభయ్ అంటూ నాగార్జున అడిగారు. దీనికి తన ఆన్సర్ ఇచ్చాడు అభయ్. అంటే నాకు జీవితంలో ఎప్పుడు ఒకటే సార్, ఎప్పుడైనా సరే నీకు డాడీ కావాలా సక్సెస్ కావాలా అని అడిగితే నేను డాడీ కావాలే అనేటోన్ని. అలాంటి నాకు మా నాన్న గుర్తుగా మిగిలింది ఆ వాచ్ ఒకటే. వాడు నా కోసం అంటే నిఖిల్ నా కోసం అది ఇచ్చేసరికి నేను అడగక ముందే చెప్పేశాడు, నీకు అది ఎంత ముఖ్యమో నాకు తెలుసురా అని. అలాంటి వాడికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. అలాంటి సమయంలో నాకు ఆ అవకాశం వచ్చింది, కానీ అది నేను చెప్పలేను. అందుకే సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నాను. కానీ దీని వల్ల ఏం ఫీల్ కావడం లేదు, ఎందుకంటే నేను నా తప్పుల వల్ల బయటకు వచ్చాను, కానీ ఆ నిర్ణయం వల్ల కాదు అంటూ అభయ్ అన్నాడు. తర్వాత హౌస్ మేట్స్ లో ముగ్గురికి బ్లాక్ రోజెస్, ముగ్గురికి రెడ్ రోజెస్ ఇవ్వాలంటూ నాగార్జున చెప్పారు. దీంతో ముందుగా విష్ణుప్రియకి బ్లాక్ రోజ్ ఇస్తూ ఓ సలహా ఇచ్చాడు అభయ్. ఇది సలహా కోసమే ఇస్తున్నా, కొన్నిసార్లు నువ్వు కొన్ని పదాలు తెలియకుండా అనేస్తావు, తర్వాత వచ్చి సారీ చెప్తావు. అయినా నువ్వు అనకు, ఎందుకంటే నీ మనసు చాలా మంచిది అంటూ అభయ్ అన్నాడు. తర్వాత మణికంఠకు బ్లాక్ రోజ్ ఇస్తూ ఆ దోశ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా ప్రేరణ విష్ణుప్రియ మధ్య, అలాంటి సమయంలో వీలైనంత దూరంగా ఉండు అంటూ మణికి అభయ్ సలహా ఇచ్చాడు. ఇక పృథ్వీకి మూడో బ్లాక్ రోజ్ ఇచ్చాడు అభయ్. నేను ఫైనల్స్ లో చూడాలి, అందరూ నిన్నే పాయింట్ చేస్తారు, అగ్రెషన్ వచ్చిందంటే ఈసారి ఆ చేతులు నీ వైపు చూపించకూడదు అంటూ సలహా ఇచ్చాడు. తర్వాత మొదటిగా రెడ్ రోజ్ నిఖిల్ కి ఇచ్చాడు అభయ్. డే 1 నేను హౌస్ కి వచ్చినప్పుడు నిఖిల్ మీద ఒక అభిప్రాయం ఉండేది, వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని. కానీ నేను అనుకున్న దానికి కంప్లీట్ అపోజిట్ అని వాడితో ట్రావెల్ చేశాకే తెలిసింది. అలా తెలియకుండానే ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం, కొన్ని ఇయర్స్ బాండింగ్ లా అయిపోయింది అంటూ తన స్నేహం గురించి చెప్పాడు అభయ్. తర్వాత రెడ్ రోజ్ సీతకి ఇచ్చాడు అభయ్. ఎందుకు ఏడుస్తున్నావు బేటా, బయటికి వచ్చాక నేను ఉంటాగా, నువ్వు బయటికి వచ్చినాక కూడా అన్న అనే పిలుస్తావని నేను వెయిట్ చేస్తా నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టించుకోవడానికి అంటూ అభయ్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత ఒక రెడ్ రోజ్ ఇద్దరికి కలిపి ఇస్తా సార్ అంటూ సోనియాకి ఇచ్చాడు. ఏదైనా సోనియా హ్యాండిల్ చేసే విధానం నాకు ఇష్టం సార్, అంటే కేర్ తీసుకుంటే చాలా మంచిగా కేర్ తీసుకుంటది. నా క్లోజ్ ఫ్రెండ్స్ లో తను ఒకరు. ఇక్కడ తనని చూడడం ఆనందంగా ఉంది, నేను ఆడకున్నా నువ్వు ఆడాలి అంటూ అభయ్ అన్నాడు. ఇక చివరి రోజు నబిల్ కి ఇస్తూ, మొన్న ఫిజికల్ టాస్క్ గేమ్ ఆడుతుంటే తనకి నడుము నొప్పి వచ్చింది, నా దగ్గరకు వచ్చి డార్లింగ్ నేను ఇంతకంటే ఎక్కువ ఆడలేదు, ఎందుకంటే మళ్ళీ నేను ట్రోఫీ ఎత్తేటప్పుడు ఇబ్బంది అవుతుంది, నడుము నొప్పి వస్తుంది అన్నాడు. వద్దురా నడుము ఖరాబ్ చేసుకోకు, ట్రోఫీ ఎత్తు అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పి అందరికి బై బై చెప్పేశాడు అభయ్. ఇక అభయ్ ఎలిమినేట్ అయిపోవడంతో హౌస్ లో 11 మంది సభ్యులు మిగిలారు.